అవర్ ఛానల్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్టీ బ్రెడ్ కేక్ తయారు చేసి చూపించబోతున్నానండి. తయారీ విధానం ప్రాసెస్ చూసేద్దామండి. కేక్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నేను కూడా తయారు చేయటం ఇదే ఫస్ట్ సారి అండి, అయినా కానీ చాలా బాగా వచ్చింది. ఎలా తయారు చేద్దామో చూసేద్దాం, వచ్చేయండి. గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నానండి. గిన్నెలో నీళ్ళు అనేది ఉండకూడదు. పొయ్యి మీద పెట్టుకుని కొంచెం వేడి ఎక్కాక కప్పుతో షుగర్ తీసుకున్నానండి నేను. ఆ షుగర్ ఎందుకంటే పైన కోటింగ్ కోసం ఒక్క చెంచా నీళ్లు పోసుకోవాలండి, ఎందుకంటే మనకు పంచదార కరగాలి కదా. ఇలా కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం మొదటిసారి ఇలా పట్టినట్టు ఉంటుంది, పర్వాలేదు, తర్వాత ఫ్రీ అయిపోతుంది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. మొదటిసారి ఎవరు చేసినా కేకు ఎక్సలెంట్గా వస్తుందండి. నచ్చితే ట్రై చేయండి. ఈ పాకం అనేది గ్యాస్ సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇంకొంచెం తిక్కుగా వస్తే సరిపోతుంది. మీరు కావాలంటే షుగర్ ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ కావాలంటే 2 కప్పులు షుగర్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే షుగర్ తక్కువ తింటారు కాబట్టి నేను లైట్గా చిన్న కప్పుతో కప్పుడు పంచదార మట్టిగా తీసుకున్నాను, పై కోటింగే కదా అని. ఇలా రావాలంటే ఇప్పుడు మనం తయారు చేసుకుంటాం కదా కేకు, ఆ కేక్ గిన్నెలో ఈ పాకం అనేది పోసేసుకుని గిన్నెంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చూపించబోతున్నాను కదా, ఇలా కలుపుకోవాలి. ఆ పాకం అనేది గిన్నెంతా స్ప్రెడ్ అయిపోవాలి. నేనైతే బాక్స్ తీసుకున్నానండి. ఇప్పుడు కేక్ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. తగినన్ని బ్రెడ్ ముక్కలు. బ్రెడ్ మీరు షైడ్లు ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు. కొంతమంది అయితే షైడ్లు కట్ చేసి వేసుకుంటున్నారు, నేనైతే సైడ్లు ఏం కట్ చేయలేదండి, మామూలుగా అలాగే తీసుకున్నాను. మీకు ఎన్ని బ్రెడ్ కావాలితే అన్ని తీసుకోవచ్చు, ఇందులో కొలతలు ఏమీ లేవు. మూడు గుడ్లు తీసుకున్నానండి. గుడ్లు కూడా బ్రెడ్లోకి వేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు బ్రెడ్ ముక్కలు కోడిగుడ్లు కూడా మిక్సీ గిన్నెలోనే వేసానండి. ఇప్పుడు చిక్కన పాలు కేంద్రం కాడిగి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే చిన్న గ్లాస్తో షుగర్ తీసుకున్నానండి. మీరు షుగర్ తినేవాళ్ళు అయితే 2 గ్లాసులు వేసుకోవచ్చు. మేము షుగర్ తక్కువ తింటాం కాబట్టి టీ గ్లాస్ షుగర్ తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. తీసుకుని మనం బ్రెడ్ ముక్కలు కోడిగుడ్లు కలిపిన దాంట్లో వేసి మిక్సీ పట్టేసుకున్నాం. ఇదిగోండి ప్రాసెస్ ఇలా వచ్చింది. మిక్సీ పట్టుకున్నదంతా ఇలా వచ్చింది. బ్రెడ్ ముక్కలు కోడిగుడ్డు షుగరు పాలు కలిపి మిక్సీ పడితే ఇలా క్రీమ్లా వచ్చింది. వడగట్టుకోవాల్సిన అవసరం లేదండి, నేనైతే వడగట్టలేదు. బ్రెడ్ కూడా షైడ్లు కట్ చేయలేదు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది నేరుగా మనం పాకం పట్టుకున్నాం కదా గిన్నె, ఆ గిన్నెలో వేసేసాను. ఆ పాకం అనేది ఏంటంటే పైన కోటింగ్ కోసం అండి. కేక్ అయితే సేమ్ ఎలా ఉందంటే కూల్ కేక్ లాగా అనిపించింది నాకైతే. చాలా బాగుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంది. పిల్లలు ఎప్పటి నుంచో చేయమంటున్నారు, నేనే ఖాళీ లేక ఇదిగో చేస్తాను అదిగో చేస్తానని ఇప్పటికీ తీరుబడి అయ్యింది. పిల్లల కోసం చేశాను, చాలా బాగా చేసావమ్మా అన్నారు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నదంతా కప్పులో వేసేసుకున్నాం కదా బాక్స్లో, దానికి మూత పెట్టేసి గిన్నె పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసుకున్నాను కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవచ్చు. అది పైకి తేలినప్పుడు దాని మీద ఏదైనా సంఖ్యల పత్రం కానీ ఏదైనా పెట్టొచ్చండి బరువుకి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన కొత్త ఛానల్, పాత ఛానల్ పోవడం వల్ల కొత్త ఛానల్ పెట్టాను, చూద్దాం ఒకసారి. కేక్ అయితే అయిపోయి ఇచ్చిందని అనుకుంటున్నానండి నేను.
ఇలా తీసేటప్పుడు చూసుకుంటూ చేయి కాలుతుంది. నేను ఎలా వస్తుందో కేక్ అనుకున్నాను కానండి, చాలా బాగా, అసలు ఇలా వస్తుంది అని నేను అనుకోలేదు. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే ఈ కేక్ చూసి చిన్నపిల్లలా కేరింతలు కొట్టాను. నిజంగా కూల్ కేక్లా నాకైతే కూల్ కేక్ అనిపించిందండి. వేడి మీద తింటే బాగోదు, కానీ వేడి మీద నైట్ మా ఆయన పిల్లలు తిన్నారు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి తిన్నాను. చాలా బాగుంది. ఇప్పుడు మనం చుట్టూ శైలి కట్ చేసుకున్నాం కదా, గిన్నె జాగ్రత్తగా ఇందులో పెట్టి కిందకి ఉంచుకోవాలండి. అసలు ఇలా ఉంచినప్పుడు నాకైతే అసలు కరెక్ట్గా వస్తుందా, కేక్ చిదిగిపోద్దా అని ఒక భయం వేసింది, కానీ చాలా బాగా వచ్చిందండి. చూసేయండి ఎలా తయారు చేసాను అనేది. కేక్ నచ్చినట్టయితే మన ఛానల్ అంతా పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకో 10 మందికి వెళ్తుందని ఆశ. టేస్టీ టేస్టీ బ్రెడ్ కేక్ రెడీ. పిల్లలు కూడా ఇంటికాడ ఉన్నప్పుడు సండే రోజు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మనం కోటింగ్ ఇచ్చాం కదా, షుగర్ కోటింగ్ వల్ల అలా వచ్చింది పైన. అసలు ఎంత స్మూత్గా, నిజంగా కూల్ కేక్ లాగా చాలా బాగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే అసలు అంత బాగా వచ్చింది. టేస్టీ టేస్టీ బ్రెడ్ కేక్ రెడీ.